भारत माता की जय श्री राम, जय श्री राम। राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी, जय श्री राम, जय श्री राम। नरेंद्र मोदी गारी नायकत्वम, नरेंद्र मोदी गारी नायकत्वम, नरेंद्र मोदी गारी नायकत्वम, जेपी नड्डा गारी नायकत्वम, जय श्रीराम। ఎవరొచ్చిరన్నా 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 ఎక్కడి నుంచి వచ్చి నువ్వు తెలుసానా? ఎక్కడ పోటీ చేస్తున్నావు తెలుసానా? ఎక్కడ మళ్ళీ గెలిచి ప్రధానమంత్రి అయితే నువ్వు తెలుసానా? కాశీ అన్న, కాశీ అన్న. ఎక్కడక్క ఎక్కడక్క? కాశీ, కాశీ నుంచి ఏడికొచ్చిండన్న మహానుభావుడు, దక్షిణ కాశీకి వచ్చిందన్న. రే దక్షిణ కాశీ అన్న ఇది. ఆ కాశీ విశ్వేశ్వరుడు, ఆ కాశీ విశ్వేశ్వరుడి ప్రతిరూపమే దక్షిణ కాశీకి వచ్చి ఇవాళ నాతో పాటు మీ అందరినీ ఆశీర్వదించడానికి వచ్చిందంటే నా ఒళ్ళు పులికరిస్తుందన్నా, నా ఒళ్ళు పులికరిస్తుందన్నా. ఆ విశ్వేశ్వరుని ప్రతిరూపమే ఆ ఈ మహానుభావుడన్నా. రే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైందన్నా. అనేక మంది ప్రధానమంత్రులు దేశాన్ని లేరు, కానీ ఏ ఒక్క ప్రధానమంత్రి నా రాజరాజేశ్వర స్వామి సన్నిధానాన్ని దర్శించుకున్న దాఖలాలు లేవన్నా. ఒకే ఒక్కరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి నా నరేంద్ర మోడీ ఈ రోజు దక్షిణ కాశీకి వచ్చి ఈ రోజు నా శివశంకరుని దర్శనం చేసుకున్నానంటే ఇంతకంటే అదృష్టం ఇంకోటి లేదన్నా. ఇంత అదృష్టం కల్పించిన ఆ కొండగట్టు అంజన్న స్వామికి, ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామికి, నేను నమ్ముకున్న నా అమ్మవారికి పాదాభివందనాలన్నా. ఇంత అదృష్టం కల్పించిన మీ అందరికీ కూడా పాదాభివందనాలన్నా. మోడీ గారన్నా తెలుసు కదా మీ అందరికీ, మహానుభావుని చరిత్ర తెలుసు కదా మీ అందరికీ. చాలా మంది వ్యక్తిగతంగా దూషించే ప్రయత్నం చేస్తున్నారన్నా, మరి పర్సనల్ క్యారెక్టర్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నా. నేను అడుగుతున్నా, మోడీ గారికి ఆస్తిపాస్తులు లేవన్నా, ఆస్తిపాస్తులు లేవన్నా.